చాలామంది రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతే మనకు చీప్గా ప్రాపర్టీలు దొరుకుతాయి, అప్పుడు ప్రాపర్టీలు కొనుక్కోవచ్చు అనే అపోహలో ఉంటారు. కానీ వాస్తవానికి అప్పుడు కూడా కొనలేరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోతే మన ఎకానమీ దెబ్బతింటుంది, దాంతో ఇన్ఫ్లేషన్ వస్తుంది. నమ్మలేకపోతున్నారా? చెప్తా. రియల్ ఎస్టేట్ మీద ఎన్నో రంగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి మాట్లాడితే, కన్స్ట్రక్షన్స్ గిన ఆగిపోతే సిమెంట్, స్టీలు, ఇనుము, ఇసుక, టైల్స్ కంపెనీల సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గితే వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దాంతో అవన్నీ మూతపడే పరిస్థితి వస్తుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సెక్టార్స్ కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతాయి. కొత్త ఇల్లు, ఆఫీసులు కొనేవాళ్ళు లేకపోతే ఫర్నిచర్ బిజినెస్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్ ఇవన్నీ రోడ్డున పడతాయి. రియల్ ఎస్టేట్కి లింకు ఉన్న ఈ రంగాలు అన్నీ ఆగిపోతే దేశంలో డబ్బు లావాదేవీలు కూడా తగ్గిపోతాయి. చివరకు ప్రాపర్టీ కాదు కదా, టమాటాలు, ఉల్లిగడ్డలు కొనడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది.